అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మీ భారతీయమ్మని మటన్ కర్రీతో ముందొచ్చానండి. మటన్ అయితే వచ్చేసింది. ఇది ఏ రోజు మటన్ అంటే శ్రావణ మాసం అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు మేము పోలాల పండగ బడగా పండగ చేసుకుంటామనేసి అన్నాం కదా. ఆ బడగా పండగ మీకైతే చూపెట్టాను. కొంతమంది కామెంట్ పంపారు, బడగా పండగ అంటే మా సైడ్ చేసుకోరు, మా సైడ్ చేసుకుంటారనేసి. కానీ మటన్ అయితే కోసారండి. మటన్ కోస్తే మాత్రం అందులో అయితే 1000 రూపీస్ అండి మటన్కి. ఒక పోగు అంటామండి ఆ పోగుకి. కానీ దాన్ని మాత్రం ఒకటే రోజు తినం కదండి. కొంచెం మాత్రం ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం మాత్రం కర్రీ అయితే వండాను. కొంచెం అయితే ఇలా కలిపేసి మాత్రం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి. ఒకటే రోజు అయిపోదు కాబట్టి. ఓకేనా. మటన్ కర్రీ నేను ఇలా వండాను మాత్రం మీకైతే వీడియోలో చూపెడతామండి. నల్లి బొక్క అంటే చాలామందికి ఇష్టం అండి. అందులో నేను కూడానండి. నాకు కూడా చాలా ఇష్టం. నేను తింటానండి దీన్ని. మీకు ఎంతమందికి ఇష్టం అండి నల్లి బొక్క అంటే? ఓకేనండి. నేను ఇలా తాలింపు వేయలేదు. ఓన్లీ కుక్కర్లో ఉడకబెట్టేసి మాత్రం కర్రీని తాలింపు ఇస్తాను. ఎందుకంటే మనకు ఓపిక ఉండదు కదా. కానీ కుక్కర్లో ఉడకపెట్టేదానికంటే బయట ఉడకపెట్టిందే బాగుంటుందండి. అది తెలిసి కూడా మనకేంటి బద్ధకం. అందుకనేసి నేను మాత్రం కుక్కర్లోనే ఉడకపెట్టాను. పెట్టేసి మాత్రం దాన్ని పోపుకేసానండి. మటన్ అయితే ఉడికిపోయింది. కర్రీ అయితే తయారవుతుంది. ఓకే. కర్రీలో మాత్రం అల్లం వెల్లిపాయ పచ్చి అప్పుడు దంచుకొని వేసుకోవాలని చెప్పాను కదా, వేసుకున్నాను. ఓకేనా. మళ్ళీ చికెన్ కర్రీలో నేను వేయను ఎక్కువ మసాలాలు, ఇలాగే వేస్తాను. కానీ మటన్ కర్రీలో మాత్రం ఇలా అండి. ఏంటి గసాల కొబ్బరి అవన్నీ కొంచెం వేడి చేసి కాల్చి మిక్సీ పట్టి మసాలాలు వేస్తానండి. ఎందుకంటే మటన్ గ్రేవీ బాగుంటుంది. ఓకేనా. కానీ ఈ మసాలా నూరేసిన మసాలా వేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి మటన్ కర్రీ. చికెన్లో ఏది వేసినా అడ్జస్ట్ అవుతాం, కానీ మటన్ కర్రీలో మాత్రం అడ్జస్ట్ కావలేము. ఈ మసాలే వేయాలి, ఈ మసాలే వేయండి అంతే. ఓకేనా. నేనైతే నూరిన మసాలా వేసి మాత్రం కర్రీ మాత్రం ప్రిపేర్ చేస్తున్నానండి. ముక్కలు తీసేసి కాస్త ఫ్రై చేసిన తర్వాత అందులో వాటర్ తర్వాత పోస్తానండి. ఫస్ట్ పోయొద్దు కదా. ముక్కలకు కొంచెం కారం, ఉప్పు మసాలాలు పట్టిన తర్వాత మిగిలిన వాటర్ వేసుకోవాలండి. కానీ మటన్ ఫ్రై కంటే మటన్ పులుసే బాగుంటుందండి. ఓకేనా. మటన్ పులుసే ఎక్కువ చేసుకుంటారు, ఎక్కువ చేయండి. మటన్ ఫ్రై ఏంటంటే చికెన్ ఫ్రై లాగా మటన్ పులుసు అంటే చాలా బాగుంటుంది. ఈ పులుసు అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో వేయాలి కదా. అదిగోండి చూడండి. నాకైతే నోరు ఊరుతుందండి. మీకు ఎలా ఉందో కానీ తెలియదు, కానీ నాకైతే చాలా నోరు ఊరుతుందండి. ఓకేనా. మటన్ కర్రీ ఈరోజు అంటే బడగా రోజు. బడగా అంటే ఎంతమంది తెలుసు, ఆ రోజు మటన్ తింటారని ఎంతమంది తెలుసు. ఓకేనండి. మటన్ కర్రీ అయితే రెడీ అయింది. అందరం అయితే తినేద్దాం రండి. ఓకేనా. మీ ముందుకైతే ఈరోజు మటన్ కర్రీని తీసుకొచ్చానంటే మేము బడగకు మేక కోసుకున్నాము, తర్వాత మటన్ కర్రీ వేసాము. అందరు ఏమేమి చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మటన్ కర్రీ పులుసు పెట్టాలా లేదంటే ఫ్రై చేయాలా? పులుసు అంటే గ్రేవీ పెట్టాలా లేదంటే ఫ్రై చేయాలో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే గ్రేవీ పెడతానండి. నాకైతే గ్రేవీ ఇష్టం. మటన్ది చికెన్ ఫ్రై ఇష్టం, మటన్ గ్రేవీ ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? కొంతమందికి కొన్ని రకాలుగా ఇష్టం ఉంటుంది కదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. మటన్ కర్రీ అయితే యమ్మీ సూపర్. ఓకేనండి. మటన్ కర్రీతో అయితే నేను ముందుకు వచ్చాను. నా మటన్ కర్రీ ఎలా ఉందో చూసి మాత్రం నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మటన్ కర్రీని చూడండి, ఇలా వండుకోండి. ఓకేనా. ఇలా వండితే చాలా సూపర్ ఉంటుందండి. మసాలా వేసి వండితే మటన్ కర్రీ సూపరు. ఓకే. కర్రీ మాత్రం రెడీ. వచ్చేయండి తినడానికి. ఓకేనండి. తినడానికి వచ్చిన నల్లి బొక్క మాత్రం నాకేనండి. ఓకేనా. అలాగైతే వచ్చేయండి. ఓకేనండి. బాయ్ అండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి.